హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఎవరు మిమ్మల్ని స్పై చేస్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, ఇంకా మనం లేట్ చేయకుండా అయితే రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. చూద్దాం. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ అయితే చెప్తూ ఉండండి. పర్సన్ ఒకవేళ ఎవరు మీకు తెలిసిన పర్సన్ అయినా కాకపోయినా పర్సన్ నేమ్ అయితే తలుచుకుంటూ ఉండండి. సో, నేను కూడా అడుగుతాను. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్‌ని ఎవరు స్పై చేస్తున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. రీయూనియన్ కోసం కానీ, మీ మ్యారేజ్ కోసం కానీ, మీ ఫ్యూచర్ కోసం కానీ, అండ్ మీ రిలేషన్‌షిప్ కోసం కానీ, అండ్ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, థాట్స్ ఏంటి, అసలు ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? సో, ఎందుకు ఇట్లా మీతో దూరంగా ఉంటున్నారు? ఇట్లా మీకు దేనికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా, దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. సో, చూద్దాం. పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఎవరు మిమ్మల్ని స్పై చేస్తున్నారు? మా వ్యూయర్స్‌ని ఎవరు స్పై చేస్తున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మా వ్యూయర్స్‌ని ఎవరు స్పై చేస్తున్నారు? సో, 9 ఆఫ్ కప్స్. మీరంటే ఇష్టం ఉన్న పర్సన్ అండి. మీరంటే చాలా ప్రేమ ఉన్న పర్సన్. మీ మంచి కోరుకునే పర్సన్. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీతో సైలెంట్‌గా ఉన్నారు. మీతో మాట్లాడట్లేదు. మేబీ పాస్ట్‌లో మీతో మంచి బాండింగ్, మంచి కనెక్షన్, మంచి రిలేషన్‌షిప్ మీ ఇద్దరు చాలా బాగుండేవాళ్ళు. చాలా ఎమోషనల్‌గా మీ ఇద్దరి మధ్య కనెక్షన్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. సో, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ కూడా మీరంటే ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది. ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మేబీ ఈ పర్సన్ మీతో మాట్లాడలేకపోయి ఉండొచ్చు. లేకపోతే మీతో సైలెంట్‌గా ఉండుండొచ్చు. మీ ఇద్దరి మధ్య సైలెన్స్ వార్ అయితే నడుస్తూ ఉండొచ్చు. బట్ మీకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు. మీ అప్డేట్స్ కానీ, మిమ్మల్ని ఫాలో చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. బికాజ్ ఈ పర్సన్‌కి ఇంకా మీరంటే ప్రేమ ఉంది. ఒకవేళ మీరు ఈ పర్సన్‌ని వద్దనుకున్నా, "నువ్వు వద్దు వెళ్ళిపో" అని చెప్పినా కూడా ఈ పర్సన్ ఇంకా మేబీ సైలెంట్‌గా ఉండొచ్చు కానీ, మిమ్మల్ని మాత్రం వదిలేసైతే వెళ్ళరు. మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఫాలో చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. బికాజ్ ఎందుకంటే మేబీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ సైలెన్స్‌లో ఉన్నారేమో కానీ, మీరంటే ఈ పర్సన్‌కి ప్రేమ కానీ, మీరంటే ఈ పర్సన్‌కి ఒక పాజిటివిటీ కానీ అలాగే ఉంది. మేబీ ఎట్ ప్రెజెంట్ మీరు సెపరేషన్‌లో ఉండుండొచ్చు. కానీ స్టిల్ ఈ పర్సన్ మౌనంగా ఉన్నారు కదా అని ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారు అనేదైతే కాదు. సైలెన్స్‌లో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. బికాజ్
మీ మంచి కోరుకునే పర్సన్ మీరంటే పర్సన్‌కి జెన్యూన్‌గా లవ్ ఉంది. జెన్యూన్‌గా ఫీలింగ్స్ ఉన్నాయి. ఎమోషన్స్ ఉంది. సో, కింగ్ ఆఫ్ కప్స్ కాబట్టి ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది కాబట్టి ఆహ్, మీకు సంబంధించిన ప్రతి విషయము ఈ పర్సన్‌కి కావాలి. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ మేబీ ఈ పర్సన్ మెచ్యూర్డ్ పర్సన్ అయ్యుండొచ్చు. మీకన్నా ఏజ్‌లో పెద్ద అయ్యుండొచ్చు. ఇమ్మెచ్యూరిటీతో అయితే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేయట్లేదు. ఏజ్‌లో పెద్ద అయినా, చిన్న అయినా బట్ మెంటల్లీ మాత్రం ఈ పర్సన్ మెచ్యూర్డ్. టూ ఆఫ్ వాండ్స్ చూడండి. దూరం నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఎందుకంటే మేబీ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. సో, మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చుండొచ్చు. మీ ఇద్దరి మధ్య దూరం పెరిగుండొచ్చు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల కానీ, కొన్ని రీజన్స్ వల్ల కానీ మీ ఇద్దరి మధ్య గొడవలవ్వచ్చు. లేకపోతే మీకు ఈ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ మాటలు లేకపోయి ఉండొచ్చు. అండ్ మేబీ ఈ పర్సన్ కెరియర్‌ని చూజ్ చేసుకొని మిమ్మల్ని దూరం చేసుకున్నారా? లేకపోతే థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకొని ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారా? దట్ ఐ డోంట్ నో. బట్ ఈ పర్సన్ అయితే దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. బికాస్ ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉంది కాబట్టే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. లేకపోతే మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు. ఆహ్, మీ లైఫ్‌లో ఏం జరుగుతోంది అది తెలుసుకోవాలని ఈ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ కూడా ఎందుకు స్పై చేస్తున్నారు? ఎందుకు సైలెన్స్‌గా ఉన్నారు అంటే ఎమోషన్స్ ఉంది. ప్రేమ ఉంది. మేబీ మీ ఇద్దరు ఒకే వర్క్ ప్లేస్‌లో కూడా జాబ్ చేస్తూ ఉండుండొచ్చు. అండ్ మీ ఇద్దరు లైక్ సేమ్ డిఫరెంట్ కంట్రీస్‌లో కూడా ఉండుండొచ్చు. కాబట్టి ఈ పర్సన్ ఆన్‌లైన్‌లో మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ ఫోటోస్ గానీ, మీ అప్డేట్స్ కానీ, మీరు ఏ స్టేటస్‌లో ఏం పెట్టినా సరే ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. సో, మీ నుంచి దూరంగా ఉన్న పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరంటే ప్రేమ ఉన్న పర్సను, మీకు దూరంగా ఉన్న పర్సను మేబీ ఫిజికల్ డిస్టెన్స్ ఉండొచ్చు. మేబీ కంట్రీస్ డిఫరెన్స్ ఉండొచ్చు. మీ ఇద్దరు అట్ ప్రెజెంట్ సెపరేషన్‌లో ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ సైలెంట్‌గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోవడానికి ఇంట్రెస్టెడ్ లేరు. 7 ఆఫ్ పెంటికల్స్ మేబీ ఈ పర్సన్ మీతో చాలా దూరం వరకు ట్రావెల్ చేశారండి. చాలా ఇయర్స్ ఈ పర్సన్‌తో మీకు రిలేషన్‌షిప్ ఉండుండొచ్చు. ఈ పర్సన్ అయితే స్టిల్ ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్ గ్రో అవ్వాలి అనుకుంటున్నారు. ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తూ ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కూడా చాలా ఆబ్స్టాకిల్స్ అయితే ఉన్నాయి. ఈ రిలేషన్‌షిప్‌లో వచ్చే ఆబ్స్టాకిల్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఈ పర్సన్ భయపడుతూ మీకు సమాధానం చెప్పలేక, మీకు సమాధానం చెప్పుకునే పరిస్థితులు లేక ఈ పర్సన్ మేబీ సైలెంట్‌గా ఉండుండొచ్చు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు చాలా గిఫ్ట్స్ ఇచ్చుండొచ్చు. అండ్ ఆ పర్సన్ మీరు ఇద్దరి మధ్య గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, స్టెబిలిటీ కానీ చాలా ఉండుండొచ్చు. అలాంటి పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మేబీ వాళ్ళ మెసేజెస్‌కి మీరు ఆన్సర్ చేయకపోవడం గానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉండొచ్చు. మేబీ అందరికీ కాకపోయుండొచ్చు. బట్ వాళ్ళు మాట్లాడాలని చూసినా మీరు మాట్లాడలేకపోవడం గానీ, వాళ్ళు ఎంత ప్రయత్నించినా మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏమీ రాకపోవడం కానీ, సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేయడం తప్ప వేరే ఏం చేయలేకపోతున్నారు.
కొన్ని డౌట్స్ ఉన్నాయి. కొన్ని ఆబ్‌స్టాకిల్స్ ఉన్నాయి. కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. కొంతవరకు భయం ఉంది మీరంటే. మీరెలా తీసుకుంటారో, ఇప్పుడు మీతో మాట్లాడొచ్చో లేదో, మాట్లాడితే ఏమనుకుంటారేమో అన్న భయంతో ఈ పర్సన్ ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు. డెత్. సో ఆల్రెడీ ఈ పర్సన్‌తో మీ రిలేషన్‌షిప్ బ్రేక్ అయినా అయ్యుండాలి. లేకపోతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అయినా వచ్చుండాలి. మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ చేంజ్ అయినా అయ్యుండాలి. ఇంతకు ముందులాగా ఎట్ ప్రెజెంట్ లేదు. ఇంతకు ముందు ఉన్నట్టుగా మీరు లేరు. ఇంతకు ముందు ఉన్నట్టుగా ఆ పర్సన్ లేరు. ఎట్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ ఈ రిలేషన్‌లో మళ్ళీ చేంజ్ కోరుకుంటున్నారు. చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చేంజ్ కావాలి. మార్పు రావాలి. సో, మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ చేంజ్ కోసం, ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో, మీరు కంప్లీట్‌గా ఆ పర్సన్‌తో రిలేషన్‌షిప్ ఎండ్ చేసేసుకొని దూరం వెళ్ళిపోతారా? లేదా మళ్ళీ ఈ పర్సన్‌తో తిరిగి వచ్చి మాట్లాడతారా? మీరు ఎప్పుడు ఎలా మారతారో ఈ పర్సన్‌కి అర్థం గాక మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. డ్రాస్టిక్ డెసిషన్స్ ఏమన్నా తీసుకుంటారేమో. మిమ్మల్ని వదులుకోలేక ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. మళ్ళీ నాకు నీతో న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పలేక రెండిటి మధ్య ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. సో, అలాంటి పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ విషయంలో చేంజ్ కోరుకుంటున్నారండి. మార్పు కోరుకుంటున్నారు. మీతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మీతో వచ్చి మాట్లాడాలనుకుంటున్నారు. ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. బట్ మీరు చూస్తేనేమో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. మీరు చూస్తేనేమో హానెస్టీ, స్ట్రెయిట్ ఫార్వర్డ్, మీ హానెస్టీ, మీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ ఈ పర్సన్‌కి భయపడుతున్నారు. సో, ఇక్కడ చూడండి. కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. మీరు హానెస్టీ, ఈ పర్సన్ ఎమోషనల్ పర్సన్. స్ట్రెయిట్ ఫార్వర్డ్. మీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్‌కి ఈ పర్సన్ భయపడుతున్నారు. ఏంటి? ఎందుకొచ్చావు? ఇలా మొహం మీదే మీరు అడిగేస్తారు. మీరు చాలా బోల్డ్ టైప్, స్ట్రెయిట్ ఫార్వర్డ్. తిట్టేస్తారు. మళ్ళీ వాళ్ళు కూర్చొని ఏడవాలి. బాధపడాలి. స్ట్రెయిట్‌గా వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. మీకు హానెస్టీ అంటే ఇష్టం. బోల్డ్. అబద్ధాలు చెప్తేనో, లేకపోతే మ్యానిపులేట్ చేస్తేనో మీరు ఊరుకోరు. మీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్‌కి ఈ పర్సన్ భయపడుతున్నారు. ఈజీగా కనిపెట్టేస్తారు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఈజీగా కనిపెట్టేస్తారు. మొహం మీదే నాకు నువ్వు వద్దు అని చెప్తారేమో అని భయపడుతున్నారు. లేదా ఆల్రెడీ మీరు మొహం మీదే చెప్పేసి కూడా ఉండుండొచ్చు. నాకు నువ్వు అవసరం లేదు అనేసి. మీ సైడ్ నుంచి మీరు క్లారిటీ ఇచ్చుంటారు. కానీ ఆ క్లారిటీ ఆ పర్సన్‌కి నచ్చట్లేదు. వాళ్ళకి మీరు కావాలి. బట్ మీకెలా కావాలి అంటే మీకు నచ్చినట్టుగానే ఆ పర్సన్ ఉండాలి.
లేకపోతే వద్దు. నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, లేకపోతే నువ్వు వద్దు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ టైపు, అడ్జస్ట్‌మెంట్ ఉండే టైప్ అనమాట. ఎవరి కండిషన్స్‌కి ఈ పర్సన్ బెండ్ అవ్వరనమాట. నేను నాలాగే ఉంటాను, నువ్వు నీలాగే ఉండు. సో, ఇక్కడ ఇదే జరుగుతుంది. అందుకే ఈ పర్సన్ తన ప్రపోజల్ పెట్టడానికి కూడా భయపడుతున్నారు. మీరంటే ఈ పర్సన్‌కి ఇష్టం ఉంది. బట్ మీ హానెస్టీ కూడా ఈ పర్సన్‌కి ఇష్టం. కాకపోతే భయం కూడా ఉంది. బట్ అప్పుడప్పుడు ఈ పర్సన్‌కి మీరు చాలా రూడ్, మీరు చాలా మొండివాళ్ళు, మీరు చాలా కఠినాత్ములు అన్నట్టుగా కనిపిస్తారు. మీలో కొంచెం కూడా జాలి, దయ లేదు అన్నట్టుగా కనిపిస్తారు. అరే! నేనెలా ఫీల్ అవుతానో అది కూడా నువ్వు ఆలోచించవా? సో, కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ మీరంటే ఎట్ ప్రెజెంట్ ప్యాషనేటెడ్ ఉన్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఈ పర్సన్ ప్యాషనేటెడ్ ఉన్నారు. మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా మీకు ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనుకుంటున్నారు. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. మీకోసం వాళ్ళు ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. అది ఈ పర్సన్ మీకు ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనుకుంటున్నారు. వాళ్ళ ప్యాషన్ చూపించాలి. వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారో అది చూపించాలి. ఆ ప్రయత్నం తీసుకోవాలి. ఆ స్టెప్ తీసుకోవాలి. ఆ ప్రయత్నం చెయ్యాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సో, ఛాన్స్ కోసం చూస్తున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయడానికి, వాళ్ళకి మీరంటే ఎంత ప్రేమ ఉంది, ఎంత ఎమోషన్స్ ఉంది, ఎంత ప్యాషన్ ఉంది. సో, అది ఎక్స్‌ప్రెస్ చేయడానికి ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ చూస్తున్నారు. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్యాషన్ ఉంది. ప్యాషన్‌తో ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ అయితే మెచ్యూర్డ్ పర్సనే అనిపిస్తుంది. అన్ని కింగ్స్ కనిపిస్తున్నాయి. సో, 6 ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు ఎందుకు స్పై చేస్తున్నారు అంటే, ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ కోసం స్పై చేస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అవ్వాలి. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. మీరెంత ఎఫర్ట్స్ పెడుతున్నారో ఈ పర్సన్ కోసం, వాళ్ళు కూడా మీకోసం అంత ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. మీకోసం తన సైడ్ నుంచి తను ఎంత చేయాలో అంత చేయడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు అని చెప్పడానికి ఈ పర్సన్ స్పై చేస్తున్నారు మిమ్మల్ని. మాటలు కలపడానికి ఏదో ఒక విధంగా మళ్ళీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, ఏదో ఒక విధంగా మళ్ళీ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. దానికోసమే స్పై చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి మళ్ళీ మిమ్మల్ని, మీ ప్రేమని, మీ అటెన్షన్‌ని సంపాదించాలని ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. సారీ, వన్ కార్డ్ ఎట్ ఎ టైమ్. సో, 8 ఆఫ్ కప్స్. ఎందుకు స్పై చేస్తున్నారంటే, మీరు తనకి చాలా దూరం అయిపోతున్నారు అనే భయం ఈ పర్సన్‌లో ఉంది. ఇట్లాగే వదిలేస్తే మీరు ఎక్కడ తనకి కంప్లీట్‌గా దూరం అయిపోతారేమో, మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతున్నారేమో, అది తెలుసుకోవడం కోసం ఈ పర్సన్ మిమ్మల్ని డే అండ్ నైట్ స్పై చేస్తున్నారు. ఎక్కడ మీరు తనకి దూరం అయిపోతారో, ఎక్కడ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుందేమో, ఎక్కడ మీరు తనని లీవ్ చేసారేమో అనే భయంతో ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరు తనకి దూరం అవ్వడం అనేది తనకి ఇష్టం లేదు. అది వాళ్ళెప్పటికీ ఒప్పుకోరు. మీరు తనని వదిలేసి వెళ్లరు అని కూడా ఈ పర్సన్‌కి నమ్మకం ఉంది. ఎక్కడో ఒక మూల ఈ పర్సన్‌కి నమ్మకం ఉంది. మీరు తనని వదిలేసి వెళ్లరు. ఆహ్,
ఎందుకంటే మీరు జెన్యూన్ పర్సన్. తనెంత జెన్యూన్‌గా ఉన్నారో, మీరు కూడా ఆ పర్సన్ విషయంలో అంతే జెన్యూన్‌గా ఉన్నారు. అంతే క్లారిటీతో ఉన్నారు అని ఈ పర్సన్‌కి తెలుసు. కానీ మీరెక్కడ దూరం అయిపోతారేమో అన్న భయంతో ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరెక్కడ మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతారేమో. తనను వద్దనుకుంటారేమో. ఆ భయంతో ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. మీకు కోపం ఎక్కువ. అండ్ ఎందుకంటే ఈ పర్సన్ మీకేమీ సర్వ్ చేయలేదు కూడా. ఇప్పటిదాకా మీరే తనకన్నా కూడా మీరే ఎక్కువ ఈ రిలేషన్‌లో ఎఫర్ట్స్ పెట్టారు. మీరు అప్‌సెట్ అయిపోయి టోటల్‌గా ఎక్కడ దూరం అయిపోతారేమో అని భయపడి ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. మీలాంటి పర్సన్ మళ్ళీ దొరకరు కదా! అందుకే స్పై చేస్తున్నారు. 10 ఆఫ్ వాండ్స్. వెయిట్ ఎ సెకండ్. ఈ పర్సన్ ఏంటంటే మీరు చెప్పాను కదా! ఎక్కడ బర్డెన్‌గా అనిపించి మీరు తనకి దూరం అయిపోతారేమో అని ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. మీ రెస్పాన్సిబిలిటీస్‌లో పడి, మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్‌లో పడి కావచ్చు, మీ వర్క్ ప్రెషర్‌లో పడి కావచ్చు, మీ ఫ్యామిలీ కానీ, లేకపోతే మీకున్న ప్రెషర్‌కి మీరు ఎక్కడ ఈ పర్సన్‌ని వదిలేసి వెళ్ళిపోతారేమో, మీరెక్కడ మూవ్ ఆన్ అయిపోతారేమో, ఈ రిలేషన్ ఎక్కడ ఎండ్ చేసేస్తారేమో, అన్నిటిని నేను మేనేజ్ చేయలేకపోతున్నాను ఎట్ ఏ టైమ్ అనేసి ఎక్కడ మీరు ఈ పర్సన్‌కి వదిలేస్తారేమో అనే భయంతో ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అది వాళ్ళు తీసుకోలేరు. అది వాళ్ళు తట్టుకోలేరు. తనను వదిలేసి వెళ్ళడం వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. మీకు మీ పర్సన్‌కి ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్ ఉండొచ్చండి. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ కూడా మీ విషయంలో లవ్ అయితే ఫీల్ అవుతున్నారు. కానీ సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. సైలెంట్‌గా ఉన్నారు. మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. మీరు సైలెంట్‌గా ఉంటున్నారు. అది ఈ పర్సన్ ఎందుకిలా? ఎప్పుడు మీరు తనకి ప్రేమ చూపించేవాళ్ళు. మీరు తనకి ప్రపోజ్ చేసేవాళ్ళు. మీరు తనకి ఎవ్రీథింగ్ ఇచ్చేవాళ్ళు. చాలా కైండ్‌గా ఉండే మీలో ఇప్పుడు ఏంటి ఈ చేంజ్? ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్. ఇద్దరూ సైలెంట్‌గానే ఉన్నారు. ఇద్దరికీ ప్యాషన్ ఉంది. ఒకరంటే ఒకరికి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు మీ సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ గ్రోత్ పైన ఫోకస్ చేస్తూ మీ గురించి ఆలోచించుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌తో అట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో పెద్దగా మాట్లాడట్లేదు. అందుకే ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్. అది ఈ పర్సన్‌కి చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఈ పర్సన్‌కి అటెన్షన్ ఇవ్వకపోవడం ఈ పర్సన్‌కి చాలా బాధ అనిపిస్తుంది. మీకు మీ పర్సన్‌కి ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్ ఉంది. 3D వరల్డ్‌లో మీ ఇద్దరు దూరంగా ఉన్నా, 5D వరల్డ్‌లో మాత్రం మీ ఇద్దరు హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉంది. సో, మీరు డల్‌గా ఫీల్ అయినప్పుడు మీ పర్సన్ డల్‌గా అవ్వడం కానీ, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీకు తెలియకుండానే ఆ పర్సన్ హ్యాపీగా ఉండడం కానీ, సో, ఇద్దరి మధ్య ఎనర్జీ ఎక్స్‌చేంజ్ అయితే జరుగుతోంది. సో, కింగ్, క్వీన్ చూడండి. మీరు డివైన్ ఫెమినైన్, మీ పర్సన్ డివైన్ మాస్కులైన్. మీ పర్సన్ డివైన్ మాస్కులైన్, మీరు డివైన్ ఫెమినైన్. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.